మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. ఈరోజు యావత్ భారతదేశంలోనే ఒక చీకటి రోజుగా అభివర్ణించవచ్చు. ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్ తీర్థయాత్రకి వెళ్ళారు చాలా మంది. జమ్మూ కాశ్మీర్లో సుమారు నిన్న మధ్యాహ్నం సమయంలో ఉగ్రదాడి జరిగింది. ఉగ్రదాడికి సుమారు 28 మంది వరకు కూడా మృత్యువాత పడ్డారు. అందులో విశాఖవాసి ఒక ఆయన ఉన్నాడు, ఆయన చంద్రమౌళి. సో ఈ రోజు విశాఖలో పాండ్రంగపురంలో ఆయన ఇల్లు ఉంది. ఆ ఇల్లు చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. విశాఖ నుంచి సుమారు 6 అంటే 3 పేర్స్ ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్ వెళ్ళారు. జమ్మూ కాశ్మీర్ వెళ్ళి తీర్థయాత్రలు చూసొద్దామనే ఉద్దేశంలో నిన్న మధ్యాహ్నం అక్కడ ఏదైతే ఉందో పల్గాం జమ్మూ కాశ్మీర్ దగ్గర అక్కడ ఉండడంతో ఒక్కసారిగా ఉగ్రవాదులు పోలీస్ దుస్తుల్లో వచ్చి ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అందులో భాగంగానే ఆడవారిని పిల్లల్ని వదిలేసి మగవారిని అందరినీ కూడా విచక్షణ రహితంగా కాల్చి చంపడం అయితే జరిగింది. ఇదంతా కూడా యావత్ భారతదేశం కూడా నివ్వెరపోయే ఘటనగా చెప్పవచ్చు. ఈ ఘటనలో భాగంగానే ఈరోజు ఎవరైతే ఉన్నారో సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఢిల్లీకి రానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అమిత్ షా పూర్తి స్థాయిలో అసలు సంఘటనకు సంబంధించి వివరాలన్నీ కూడా ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది అనే విషయాలు పూర్తి స్థాయిలో ఆయన దృష్టి సారించారు. దీనికి సంబంధించి ఇక్కడ ఎవరైతే ఉన్నారో విశాఖలో ఉన్నటువంటి చంద్రమౌళి కుటుంబంతో సైతం అక్కడికి వెళ్ళడం జరిగింది జమ్మూ కాశ్మీర్. అందులో భాగంగా దాడిలో ఆయన మరణించారు. సో ఈ రోజు చంద్రమౌళికి సంబంధించిన బంధువులు మన దగ్గర ఉన్నారు. సార్ చెప్పండి, చంద్రమౌళి గారు మీకు ఏమవుతారు? నాకు అన్నీ గారు అవుతారు సార్. అన్నీ అవుతారు. ఓకే, మీరు ఎక్కడ ఉంటారు సార్? నేను కొత్త గోదావరి. ఓకే, సో ఈ రోజు చంద్రమౌళి గారు మన మధ్య లేరు. సో దీన్ని అట్లా మీరు చూడొచ్చు అంట. నేను జోనల్స్ మెడిసిన్కి వెళ్తాను. నేను బ్యాంక్ స్టాఫ్ అండి. నేను బ్యాంక్ మందులకి వెళ్తాను. పిల్లలు బాగున్నారా, ఆరే హెల్త్ జాగ్రత్త చెప్తాను. ఈ రోజు ఉదయం 7:45 టైంలోని ఈ టీవీ మా అబ్బాయి వేసాడు సార్. టీవీ వేసాడు కప్పుకుని ఇలా చూస్తుంటే డాడీ ఇది పెదనానికి ఇదే జరిగిందని. పెదనాన్ని జరగడం ఏంటో లేదా కాల్చేసారట. అది నాకు చిన్న షేకింగ్ లాగా వచ్చిందండి. నాకు ఏజ్ నేను రిటైర్ అయిపోయి 10 ఏళ్ళు అయిపోయింది. సేమ్ టు అతను రిటైర్ 10 ఏళ్ళు అయిపోయింది. చూసరికి అతనికి ఎంటపెట్టుగా ఘోరంగా చంపేశారు సార్. ఆ సాగుతని నాకు తట్టుకోవడం కష్టమైందండి. ఇలా మా మిసెస్ గారు వచ్చి నవ్వుకుని గ్లాస్ నీళ్ళు మీరు కూర్చొని కంగారు పడుతున్నారు. ఈ వార్త విని ఈలో మా మధువాడి నుంచి మా మేనవాళ్ళకి ఫోన్ చేశాను. లేదమ్మా ఇలా చూశాను, నేను పరిస్థితి చూశానండి. చూసి కప్పుకుని మా అబ్బాయి నేను కలిసి నేను వచ్చాను సార్. టీవీలో ఏం చెప్పారంటే మధ్య 1 గంట 2 గంటల డెడ్ బాడీ వచ్చేస్తుంది అని అన్నారండి. వచ్చి ఈరోజు ఏ కార్యక్రమం ఉంటుందని నేను మా పెద్ద పాపకి మా చిన్న పాపకి మా కులం వాళ్ళకి ఫోన్ చేశాను సార్. ఫోన్ చేసి చెప్పానండి. చెప్పిన తర్వాత ఇప్పుడు మా అబ్బాయి అంతా నేను కలిసి వచ్చాను. ఇక్కడ పరిస్థితి ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ పరిస్థితి చూస్తుంటే డెడ్ బాడీ వచ్చేసరికి సాయంత్రం 5 గంటలు అయిపోతుంది. ఒకసారి అది ఐసీలో బాక్స్ పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత అది రేపు ఉదయం కార్యక్రమం చేస్తారు. వాళ్ళ అమ్మాయిలు రేపు అక్కడ రావాలి, అమెరికా కంట్రీలో ఉన్నారు, వాళ్ళు రావాలన్నారు. ఈ పరిస్థితి నేను మట్టి తిరిగి ఇంటికి బాగుంది పెడతాను చేస్తాను. నా హెల్త్ కూడా బాగా చేస్తాను. సో మీతో ఎట్లా ఉండేవారు చంద్రమౌళి? నాతో చాలా సరదాగా ఉంటారు. పిల్లల జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త, ఏది ఏ సమస్య వచ్చినా నాకు చెప్పు అంటారు. నాకు ఏ బ్యాంక్ ప్రాబ్లం వచ్చినా చెప్పమంటారు. మంచి అని చెప్పండి. ప్రాబ్లం నాకు రాలేదు, ఏది వచ్చినా హెల్ప్ సర్వీస్ చేస్తాడు. మంచి వ్యక్తి అండి అతను. కానీ ఆ షాక్ చూస్తే నాకు చాలా బాగా అనిపించింది. కానీ మన హిందువులకి ఇలాగా వెంటపడి చంపడానికి చాలా ఘోరం సార్. సో మరి ఈరోజు సుమారు రాత్రి 10 గంటలకి 10:40 సమయంలో అక్కడి నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి ఏదైతే ఉందో చంద్రమౌళి గారు పార్థివ దేహం విశాఖ తీసుకురానున్నారు. సో మొన్నటి వరకు కూడా మన మధ్య నుండే మనిషి చంద్రమౌళి గారు. సో ఈ రోజు మన మధ్య లేరు. వారి కుటుంబం పట్ల ఏ విధంగా మీరు మాట్లాడే అవకాశం ఉంది? మాట్లాడింది నాకు మనసులో చిన్న ఒక షేకింగ్ లాగా వచ్చిందండి. ఎన్నుపోసి ఇరిసినట్టుగా అయిపోయింది సార్. ఎందుకంటే నాకు ఏ సమస్య వచ్చినా కుటుంబ సభ్యుడిగా ఉపకారం చేస్తారు. ఏదైనా నాకు మనసులో ఒక ఆందోళన వచ్చిందండి. అదే అండి, నాకు చాలా ఆందోళన వచ్చింది సార్. అతను ఈ వార్త వినగానే పాపం మంచి వ్యక్తి, ఇద్దరు అమ్మాయిల మంచి లైఫ్ ఇచ్చారు. ఇప్పటికి కూడా అతను రిటైర్ అయిపోయిన ఎంప్లాయీస్ కి అతను ఉపకారం చేస్తున్నారు. బ్యాంకులో జోనల్ హౌస్ లో ఒక రూమ్ తీసుకొని వాళ్ళకు 10 మంది బ్యాచ్ లాగా మన మార్చి 18 కూడా అరసవిల్లోని రిటైర్ ఎంప్లాయీస్ కూడా మంచి
ఉపకారంగా చేసే మీటింగ్ పెట్టారు కార్యక్రమం. దానికి మంచి మంచి పుస్తకాలు బ్యాగులు పెంచారు. మంచి హెల్ప్ లైన్ సార్ అతను. అది ఆయన బ్యాంక్ లో జాబ్ చేస్తారు. అతను బ్యాంక్ లో మేనేజర్ సార్. అతను ఆయన చేసి రిటైర్ అయిపోయారు సార్. పిల్లలు నేను బ్యాంక్ అడ్మిషన్ సార్. పిల్లలు ఎంతమంది? అతను 2 పాపలు సార్. చంద్రమౌళి గారు నివాసం ఉంటున్నారు. ఆయన స్వగృహం ఇది. ఇక్కడ మనం ఉన్నాము. సో ఇక్కడ ఈ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రమౌళి గారు ఎట్లా తెలుసు మీకు? సార్కి నేను వాచ్మెన్ కాబట్టి సార్ అంటే సుధాకర్ వారంలో క్యాంప్ వెళ్తున్నానమ్మా, కొంచెం మొక్కలకి అలా వాటర్ ఇస్తుండో జాగ్రత్త అని చెప్పేసి స్నాక్స్ కూడా ఉంటే పిల్లలకి ఇచ్చారు. అలాగా సరే వారం తర్వాత వస్తాం సుధాకర్ అని చెప్పారు సార్. అయిపోయేటప్పుడు అంతా జాగ్రత్తగా చూసుకో, అలాగే పిల్లలు కూడా బయట కుదరకు కారు మీద తిరుగుతుంటారు. అన్ని విషయాలు కూడా జాగ్రత్తగా చెప్తున్నారు. సరే వారం రోజులు అన్నారు కదా అనుకుంటే ఈ రోజు ఉదయం కల్లా తెలిసారు సార్ చనిపోయిన చేసి మాకే ఆచారం. చనిపోతాం ఎవరైనా దేవుడు చనిపోతే పుట్టిన తర్వాత ఎవరైనా చనిపోతారు కామన్. మరి ఎంత దారుణంగా చనిపోవడం మాత్రం చాలా బాధ. సార్దా ఈ 2 వీలర్ కారు చాలా సాఫ్ట్ సార్. అన్ని విషయాలు మా పిల్లల వాళ్ళ పిల్లలకి చాలా సమానంగా ఆడతారు కూడా. 2 మన వాళ్ళు పాపలు ఉన్నారు. వాళ్ళ పిల్లలకి ఏదైనా కొంటే వీళ్ళు కూడా ఏదైనా కొంటారు. చాలా చాలా మంచి వ్యక్తి ఆ మేడం. అందరూ అలాంటి సార్కల్లా జరిగేసరికల్లా చాలా బాధ. ఈ రోజు అంటే నిజంగా అంత మంచి వ్యక్తి దైవ దర్శనానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ రోజు ఇట్లా ఉగ్రదాడిలో అట్లా ప్రాణాలు అర్పించారు. అంత మంచి వ్యక్తి మన మధ్య లేకపోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు? చాలా బాధగా ఉంది. మరి అంతకుమించి ఇంకేం చేస్తాను. చేశారంట చేసినా కూడా సార్ చాలా మంచి వ్యక్తి అతను. రోజు ఉదయం వాకింగ్ 6:30 వెళ్తారా. ఇటు నుంచి వెళ్ళేటప్పుడు వాకింగ్ వెళ్ళేటప్పుడు సుధాకర్ పేపర్ ఇస్తున్నారు. పేపర్ తర్వాత తీసుకురమ్మంటారు. పువ్వులు తీసుకొస్తే పూజ చేసుకుని తర్వాత ఏదంటారు. పెద్ద ఏం తిరగరు కూడా. ఏదో అవసరం ఉంటేనే బయటకు వెళ్తారు. తిరిగిన మనుషులు కూడా కాదు. అంతా చుట్టుపక్కల అంతా కూడా చాలా ఫ్రీగా ఉంటారు. ఎవరు కనిపించినా బాగున్నా అది పడదు. చాలా మంచి. మీతో ఎట్లా ఉండేవారు? నాతో చాలా బాగుంటారు సార్. అందరు సార్ ఈ అపార్ట్మెంట్ లో అందరూ కూడా చాలా బాగుంటారు. పిల్లలకు ఏది కావాలంటే ఇవ్వడం తినడానికి అన్నిటి చాలా బాగా చూసుకుంటారు. అంత మనిషి ఒకసారి లేదని సరికల్లా ఈ విషయాన్ని అంత వేగంగా జీర్ణించుకోరు. ఎందుకంటే నేను లేచిన వెంటనే అతను 2 వీలర్ తుడుతాను, కారు తుడుతాను, నాకు మాట అతనే గుర్తొస్తుంది. నాకు తెలిసి ఉదయం 7 గంటలకు తెలిసిన నుంచి నాకు ఎంతవరకు అసలు మరి నా కన్నుల ముందు నుంచి అతను అసలు మరి బయటకు వెళ్ళట్లు అసలు లేరు. అంతా అది చాలా సాఫ్ట్ సార్. అన్ని విషయాలు అపార్ట్మెంట్ విషయం అవ్వచ్చు, పిల్లల విషయాలు అవ్వచ్చు, అన్ని చాలా మంచి జాగ్రత్తలు చెప్తారు. అలాంటి మనిషి లేసరికి అట్లా. ఇక్కడ ఎవరైతే వాచ్మెన్ ఉన్నారో ఆ లేడీ మన వద్ద ఉన్నారు. అమ్మ సార్కి ఇట్లా జరిగిందని ఎప్పుడు తెలుసు? ఉదయం 9:30 తెలుసు సార్. అలా జరిగింది తెలుసుకున్నాను. వెళ్ళేటప్పుడు చెప్పారు 18 వెళ్ళారు శుక్రవారం రోజు ఉదయం 6:30కి. వెళ్ళేటప్పుడు చెప్పారు సుధాకర్ జాగ్రత్త, మేము 26 రిటర్న్ వచ్చేస్తాము, 26 రిటర్న్ వచ్చేస్తాం మేము, పిల్లలు మీరు జాగ్రత్తగానే ఉండండి అనేసి పిల్లలకి తిన్నాను స్వీట్లు మిక్సీ అన్ని ఇచ్చేసి వెళ్ళారు. సరేనండి సార్ అంటే మొక్కలు బయట పెట్టి వాటర్ వెయ్యండి, మేము 26 వస్తే చూద్దామా అని అన్నారు. అంటే సరేనండి సార్ అనేసి అన్నారు. ఉదయం 9:30 అయ్యేసరికి తెలిసింది ఇలా చనిపోయింది. మాకు అదే గుండె ఒకసారి తాగితే అదేంటి మొన్న బాగానే కదా వెళ్ళారు ఏమైంది అంటే ఎవరు చంపేశారని తెలుసు. మీతో గానీ మీ ఫ్యామిలీతో గానీ ఎట్లా ఉండేవారమ్మా? ఫ్రెండ్లీగా ఉండేవారు సార్. మా పిల్లలు కూడా బాగా చూసుకుండేవాళ్ళు. చిన్న పిల్లలు అనేసుకొని ఎక్కువ జాగ్రత్తలు చెప్పేవాళ్ళు. బయటకు పంపించకండి, వాళ్ళకి ఏవి బయట ఫుడ్ పెట్టకండి, ఇంటి దగ్గర అన్ని చేసుకోండి అనేసుకొని సార్ కూడా నాకు తెచ్చేవాళ్ళు అండి. మాకు అలవాటు లేదు. ఇక్కడికి వచ్చాక అతని వల్లే కొంచెం పర్వాలేదు. అతను మాకు బాగానే అన్నిటికీ చూసుకుంటేవాళ్ళు. ఒక తండ్రి లెక్కన పిల్లలకైనా మా ఆయనకైనా నాకన్నా బాగానే చూసుకుంటేవాళ్ళు.